నమస్తే మిత్రులారా, సబ్స్క్రైబర్స్, నమస్తే ఆల్. నేను సేకరించిన ప్రస్తుత డేటా ప్రకారంగా మన దేశ రాజధానిలో మహాత్మా గాంధీ సమాధికి కేటాయించిన స్థలం, అలాగే గాంధీ పరివారానికి కేటాయించిన సమాధి స్థలాల తాలూకా చర్చ ఈరోజు చర్చించబోతున్నాను మిత్రులారా. మహాత్మా గాంధీ తాలూకా సమాధికి కేటాయించిన స్థలం 40 ఎకరాలు. నెహ్రూకి సంబంధించిన సమాధికి సంబంధించిన కేటాయించిన స్థలం ఢిల్లీ రాజధానిలో 53 ఎకరాలు. ఇందిరాగాంధీ సమాధికి సంబంధించిన కేటాయించినటువంటి స్థలం 45 ఎకరాలు. తరువాత రాజీవ్ గాంధీ తాలూకా సమాధికి సంబంధించిన కేటాయించిన స్థలం 15 ఎకరాలు. తర్వాత మొత్తం గాంధీ పరివారానికి సంబంధించిన మొత్తం స్థలం 20,000 కోట్లు. 20,000 కోట్ల రూపాయల స్థలం సమాధుల కోసం ఢిల్లీలో గాంధీ పరివారాని కోసం భారత ప్రభుత్వం, వాళ్ళే ఎక్కువగా ఉన్న రూలింగ్లో, వాళ్ళు కేటాయించుకున్న ఈ స్థలాలు ఇవి. నేనేమంటున్నానంటే, ఇంత విలువైన స్థలం, ఇన్ని ఎకరాలు ఎందుకోసం? డెవలపింగ్ చేయలేమా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేమా? వేరే దీనికి వాడకూడదా? ఒకసారి ఆలోచించాలి మనం కూడా. ఉంటాను. బాయ్.